మన రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రంలో వ్యవసాయం బాగా జరగాలంటే తప్పనిసరిగా నీటి అవసరం ఉంది. అయితే మన రాష్ట్రానికి అదృష్టం ఏమిటంటే గలగల పారినటువంటి నదులున్నాయి, వర్షాలు పడుతున్నాయి. కానీ పడినటువంటి వర్షాన్ని సంరక్షించుకోకపోవడం వల్ల, సక్రమంగా వినియోగించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 1996 రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన చేశారు. ఏదో ప్రభుత్వమే కార్యక్రమాలు చేస్తే విజయవంతం కావు. ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఏ వ్యవస్థ అయినా బాగా పని చేయాలంటే ఆ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి ప్రజానీకానికి భాగస్వామ్యం చేయాలని, ఆ రోజే అతి ముఖ్యంగా నీటి సంరక్షణ బాగా జరగాలంటే, పడినటువంటి ప్రతి నీటి బొట్టుని భూగర్భ జలంగా మార్చాలంటే ముఖ్యంగా ప్రజల సహకారం ఉండాలి, అందులో రైతుల సహకారం ఉండాలని ఆ రోజే నీటి సంఘాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు ఒక నినాదం తీసుకున్నారు, పరుగెట్టే నీటిని నిలబెట్టాలి, నిలబెట్టిన నీటిని భూగర్భ జలంగా మార్చాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలు వర్షాలు పడకపోయినా, కరువనే మాట లేకుండా సమర్థవంతంగా నీటిని ఉపయోగించిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.